సార్ ఎస్ ప్లీజ్. సో ప్రతి చిన్న సినిమా ప్రొడ్యూసర్కి, ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్కి లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఒక రెప్యూటెడ్ బ్యానర్ కానీ, ఒక డిస్ట్రిబ్యూషన్ కానీ దొరికితే బాగుంటుంది అని ఒక ఆశ ఉంటుంది. అండ్ థ్యాంక్స్ టు స్పిరిట్ మీడియా మాతో అసోసియేట్ అయినందుకు. అండ్ వంశీ గారు, థ్యాంక్స్ అలాట్ సార్, మీరు వచ్చి ఎన్ వెంకటకృష్ణ గారు. ఒక చిన్న విషయం చెప్తా. 2024లో అంటే నేను రమణ రోజు మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకరోజు పొద్దున అన్న ఒక టైటిల్ వచ్చింది అన్నాడు. ఏంటంటే అమీర్ లోగన్. కథ ఏంటంటే కథ ఏం లేదన్న, టైటిల్ ఉంది. సో ఆ రోజు స్టార్ట్ అయిన ఎక్సైట్మెంట్, అంటే ఇంత పాజిటివ్ పర్సన్ని నా లైఫ్లో చాలా తక్కువ మందిలో చూశాను నేను. ఈ రోజు వరకు అదే ఎక్సైట్మెంట్. అంటే ప్రొడక్షన్ ఒక పక్క ఆర్కిటెక్ట్గా బిజీ, ఇంకో పక్క ఫ్యామిలీ. ఒక టైంలో అయితే మా మాధవి అన్న మా ఆయన వదిలేయండి, ఒక సంవత్సరం నుంచి నాతో సరిగ్గా మాట్లాడట్లేదు అంటే సినిమా అంత కన్జ్యూమ్ చేస్తుంది ఏ పర్సన్ అయినా, అందులో తనే ప్రొడ్యూసర్ అవ్వటం. సో ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే లాస్ట్ ఇయర్ ఎవరినో ఏమో కానీ నన్ను ఈ సినిమా అమీర్లోకి చేసింది. నాకు అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను 15 years తర్వాత బ్యాంక్ అకౌంట్ తీసుకున్నా జీతం కోసం. సో థ్యాంక్ యూ రమణ, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ మీడియా, మీ సపోర్ట్ చాలా కావాలి. మేము ఎంత చేసినా, మేము ఎంత ఖర్చు పెట్టినా మీరు ఇచ్చే పుష్ కానీ, అండ్ ఎస్పెషలీ ఆడియన్స్ టీజర్ చూశారు కదా, ప్లీజ్ షేర్ అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు. సారీ ఐ మిస్డ్ యూ. థ్యాంక్ యూ.